ఆర్చరీ ప్రపంచ కప్పులనైతే క్వార్టర్ ఫైనల్ లా ఉన్నదట భారత్. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందట మధురా తామన్ గౌకర్. విజయమాల్య కళ నెరవేరిందట. ఆర్సీబీ కప్పు కోసము 18 సంవత్సరాలుగా నిరీక్షణ చెందిందట. నార్వే చెస్ టోర్నమెంట్లైతే తెలుగు తేజము విజయం సాధించిందట. భారత గ్రాండ్ మాస్టర్ గా అర్జున్ అయితే విజయమే పొందిందట. ఆయుష్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందట. ప్రపంచ ర్యాంకింగ్ లా 361వ స్థానాన్ని దక్కించుకున్నాడట. 18 ఏండ్ల కళ నెరవేరిందట. ఎట్టకేలకు ఆర్సీబీ కప్ అయితే గెలుచుకున్నదట. మొన్న రాజేంద్ర ప్రసాద్ సారు మాట్లాడిన మాటలకైతే అందరైతున్నారట గరం. ఈసారి ఎవరినైనా సంబోధించేటప్పుడు మీరు అని సంబోధిస్తా అంటున్నాడు రాజేంద్ర ప్రసాద్ సారు. బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టిందట పీకే సైన్మా. అమెరికాను తీస్తున్నాడట పీకే సీక్వెల్. ఈసారి ట్రెండ్ మార్చేసిరట ఆ ఇద్దరు హీరోలు. కనిపించబోతున్నారట ట్రెండ్ గా స్టైల్ గా అల్లు అర్జునుడి నాగ చైతన్య. ఈ నెల 12న విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు వాయిదా పడ్డదట. వస్తున్నదట సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందల్కి. రామోజీ ఫిలిం సిటీలా అగ్రతారలు చేస్తున్నారట సందడి. షూటింగ్లతోటైతే ప్రభాస్ ఎన్టీఆర్ చాలా బిజీ. రెవెన్యూ సదస్సు నుంచి అయితే రైతులను బయటికి నూకుతున్నారట పోలీసులు. భూ సమస్యలను చెప్పుకుంటే బయటికి గిట్ట నూకుతారా అంటున్నారు జనాలు. 9 ఏళ్ల కింద ప్రారంభించిన టైగర్ ప్రాజెక్టు అయిందట విజయవంతం. గ్రామాలకైందట పునరావాసం. ప్రతి నెల యూరియాకైతే పెడుతున్నదట కోత. ఏప్రిల్ 48,000, మేల 66,000 క్వింటన్లకైతే తగ్గిస్తున్నదట కేంద్రం. ఇథనాలు పరిశ్రమ మీద రైతులందరూ అవుతున్నారట ఆగ్రహం. ఏర్పాట్లకు వ్యతిరేకంగా కంపెనీ సామాగ్రిని చేస్తున్నారట ధ్వంసం. తెలంగాణ రహదారులకైతే మహర్దశ వచ్చేసిందట. 22,000 కోట్లతోటి 13,000 కిలోమీటర్లు అయితే బందోబస్తు చేస్తారట. 850 కోట్లతోటైతే విజయవాడ రైల్వే స్టేషన్ అవుతున్నదట ముస్తాబు. ఆధునికీకరణకైతే నీతి ఆయోగ్ ఆమోదం తెలిపిందట. ప్రత్యేకమైన యాప్ను అయితే సిద్ధం చేసిరట విజయవాడ పోలీసులు. కేసు దర్యాప్తు విషయంలో అయితే ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తున్నదట. మెగా డిఎస్సి పరీక్షల 1 నిమిషము లేట్ అయినా లోపలికి అనుమతించరట. హాల్ టికెట్ల తప్పులేమన్నుంటే గుర్తింపు కార్డుల సరి చేసుకోవచ్చట. రాష్ట్రంలో సరికొత్త తరహా నేరస్తులట. రాజకీయ ముసుగుల మోసాలు చేస్తున్నారట. ఒక్క ఏడాదిలే అమరావతి పనులైతే పరుగులే పెడుతున్నాయట. వేగంగా పంచుకుంటున్నదట రాజధాని నిర్మాణం. సీమాంతర ఉగ్రవాదం మీదనైతే భారత్ అవుతున్నదట పోరుకు సిద్ధం. ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్టన్స్ తోటి భేటీ అవుతున్నదట మోడీ. స్వదేశీ ఆయుధాలే ప్రభుత్వం ప్రాధాన్యమట. ఆపరేషన్ సింధూరనైతే స్వదేశీ ఆయుధాలనే వాడుతున్నామని మోదీ సార్ అయితే చెప్తున్నాడట. గానగంధర్వుడికి అభిమానులట నివాళినట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యము జయంతి సందర్భంగా అందరూ తిలకించిరట ఆయన సమాధిని. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల విషాదం చోటు చేసుకున్నది. సూదిమందు వికటించి 6 మృతి చెందిరట. ఆర్సీబీ విజయోత్సవాల వేళనైతే తొక్కిసలాట కొనసాగిందట. ఆ తొక్కిసలాటల ఒక తండ్రి తన సొంత కొడుకును కోల్పోయిందట. ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న దాడిలా మరణించిరట 95 మంది. గడిచిన 24 గంటలలో ఈ సంఘటన జరిగిందట. ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడులనైతే తప్పకుండా బదులు తీర్స్తామంటున్నారు. ఈ ముచ్చట ట్రంప్ సార్కి అయితే పుదీను చెప్తున్నాడట. ఉగ్రవాదం మీదనైతే ఉమ్మడిగా కలిసి పోరాటం చేయాలన్నాడు పీపుల్స్ వారి పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ. ఒకనాడి బాల కార్మికుడే ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడైందట. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా జే మ్యూంగ్ గెలిచిందట. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడట సంచలనమైన నిర్ణయము. 12 దేశాల ప్రజలనైతే వాళ్ళ దేశానికి రాకుండా చేస్తారట నిషేధము.
ఆర్చరీ ప్రపంచ కప్పులనైతే క్వార్టర్ ఫైనల్ లా ఉన్నదట భారత్. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందట మధురా తామన్ గౌకర్. విజయ్ మాల్యా కళ నెరవేరిందట. ఆర్సీబీ కప్పు కోసము 18 సంవత్సరాలుగా నిరీక్షణ చెందిందట. నార్వే చెస్ టోర్నమెంట్లనైతే తెలుగు తేజము విజయం సాధించిందట. భారత గ్రాండ్ మాస్టర్ గా అర్జున్ అయితే విజయమే పొందిందట. ఆయుష్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందట. ప్రపంచ ర్యాంకింగ్ ల 361వ స్థానాన్ని దక్కించుకున్నాడట. 18 ఏండ్ల కళ నెరవేరిందట. ఎట్టకేలకు ఆర్సీబీ కప్ అయితే గెలుచుకున్నదట. మొన్న రాజేంద్ర ప్రసాద్ సారు మాట్లాడిన మాటలకైతే అందరైతున్నారట గరం గరం. ఈసారి ఎవరినైనా సంబోధించేటప్పుడు మీరు అని సంబోధిస్తా అంటున్నాడు రాజేంద్ర ప్రసాద్ సారు. బాక్సాఫీస్ అయితే బద్దలు కొట్టిందట పీకే సైన్మా. అమెరికాను తీస్తున్నాడట పీకే సీక్వెల్. ఈసారి ట్రెండ్ మార్చేసిరట ఆ ఇద్దరు హీరోలు. కనిపించబోతున్నారట ట్రెండ్ గా స్టైల్ గా అల్లు అర్జున్ నాగ చైతన్య. ఈ నెల 12న విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు వాయిదా పడ్డదట. వస్తున్నదట సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందల్కి. రామోజీ ఫిలిం సిటీలా అగ్రతారలు చేస్తున్నారట సందడి సందడి. షూటింగ్లతోటైతే ప్రభాస్ ఎన్టీఆర్ చాలా బిజీ. రెవెన్యూ సదస్సు నుంచి అయితే రైతులను బయటికి నూకుతున్నారట పోలీసులు. భూ సమస్యలను చెప్పుకుంటే బయటికి గిట్ట నూకుతారా అంటున్నారు జనాలు. 9 ఏళ్ల కింద ప్రారంభించిన టైగర్ ప్రాజెక్టు అయిందట విజయవంతం. గ్రామాలకైందట పునరావాసం. ప్రతి నెల యూరియాకైతే పెడుతున్నదట కోత. ఏప్రిల్ 48,000, మేల 66,000 క్వింటన్లకైతే తగ్గిస్తున్నదట కేంద్రం. ఇథనాలు పరిశ్రమ మీద రైతులందరూ అవుతున్నారట ఆగ్రహం. ఏర్పాట్లకు వ్యతిరేకంగా కంపెనీ సామాగ్రిని చేస్తున్నారట ధ్వంసం. తెలంగాణ రహదారులకైతే మహర్దశ వచ్చేసిందట. 22,000 కోట్లతోటి 13,000 కిలోమీటర్లు అయితే బందోబస్తు చేస్తారట. 850 కోట్లతోటైతే విజయవాడ రైల్వే స్టేషన్ అవుతున్నదట ముస్తాబు. ఆధునికీకరణకైతే నీతి ఆయోగ్ ఆమోదం తెలిపిందట. ప్రత్యేకమైన యాప్ అయితే సిద్ధం చేసిరట విజయవాడ పోలీసులు. కేసు దర్యాప్తు విషయంలో అయితే ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తున్నారట. మెగా డిఎస్సి పరీక్షల 1 నిమిషము లేట్ అయినా లోపలికి అనుమతించారట. హాల్ టికెట్ల తప్పులేమన్నుంటే గుర్తింపు కార్డుల సరి చేసుకోవచ్చట. రాష్ట్రంలో సరికొత్త తరహా నేరస్తులట. రాజకీయ ముసుగుల మోసాలు చేస్తున్నారట. ఒక్క ఏడాదిలో అమరావతి పనులైతే పరుగులే పెడుతున్నాయట. వేగంగా పంచుకుంటున్నదట రాజధాని నిర్మాణం. సీమాంతర ఉగ్రవాదం మీదనైతే భారత్ అవుతున్నదట పోరుకు సిద్ధం. ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్టన్స్ తోటి భేటీ అవుతున్నదట మోడీ. స్వదేశీ ఆయుధాలే ప్రభుత్వం ప్రాధాన్యమట. ఆపరేషన్ సింధూరనైతే స్వదేశీ ఆయుధాలనే వాడుతున్నామని మోదీ సార్ అయితే చెప్తున్నాడట. గానగంధర్వుడికి అభిమానులట నివాళినట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యము జయంతి సందర్భంగా అందరూ తిలకించిరట ఆయన సమాధిని. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల విషాదం చోటు చేసుకున్నది. సూదిమందు వికటించి 6 మృతి చెందిరట. ఆర్సీబీ విజయోత్సవాల వేళనైతే తొక్కిసలాట కొనసాగిందట. ఆ తొక్కిసలాటల ఒక తండ్రి తన సొంత కొడుకును కోల్పోయిందట. ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న దాడిలా మరణించిరట 95 మంది. గడిచిన 24 గంటలలో ఈ సంఘటన జరిగిందట. ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడులనైతే తప్పకుండా బదులు తీరుస్తామంటున్నారు. ఈ ముచ్చట ట్రంప్ సార్కైతే పుదీను చెప్తున్నాడట. ఉగ్రవాదం మీదనైతే ఉమ్మడిగా కలిసి పోరాటం చేయాలన్నాడు పీపుల్స్ వారి పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ. ఒకనాడి బాల కార్మికుడే ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడైందట. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా జే మ్యూంగు గెలిచిందట. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడట సంచలనమైన నిర్ణయము. 12 దేశాల ప్రజలనైతే వాళ్ళ దేశానికి రాకుండా చేస్తారట నిషేధము.